Hello all and welcome to the Modern Teacher. Welcome to current affairs of 2nd and 3rd March 2023. సో ఈ వీడియోలో 2nd and 3rd మార్చ్ను జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇఫ్ యూర్ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యూ లైక్ మై ఇనిషియేటివ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ విత్ యువర్ ఫెలో ఆస్పిరెంట్స్. నా సో GST collection February month. Now February monthలో GST collections 2022 ఫిబ్రవరి కలెక్షన్స్ కన్నా రికార్డ్ హైలో వచ్చాయి. సో అందుకు ఈ GST అనే టాపిక్ న్యూస్లో ఉంది. సో ఈ ఆర్టికల్ చూసినట్టయితే GST కలెక్షన్స్ గ్రో 12.4% టు సర్పాస్ 1.49 lakh crore, సెస్ ఇన్ఫ్లోస్ హిట్ ఎ రికార్డ్. ఇక్కడ మీకు కంపారిజన్ కోసం లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అండ్ ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఉన్న కంపారిజన్ డేటా ఇక్కడ ఉంది. So if you see February 2022లో GST inflow was at 1.3 lakh crore rupees and February 2023లో GST inflow was at 1.49 lakh crore rupees. So which is a very very good number. Now జనరల్గా February 28 days అయినప్పటికీ ఈ ఇయర్ ఇంత ఇన్ఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదంట గవర్నమెంట్ వాళ్ళు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. GST కలెక్షన్స్ గ్రో బై 12.4% టు సర్పాస్ 1.49 lakh crore. కానీ ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ పర్టికులర్ టాపిక్ GST, లెట్ మీ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ దిస్ GST. GSTని 1st July 2017 ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. GST అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇదివరకు GSTకి ఇంట్రడక్షన్ ముందు వరకు ఇండియాలో డిఫరెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి. ఇప్పుడు ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటినీ కంబైన్ చేసి కామన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ కింద సింగిల్ ట్యాక్స్ని తయారు చేశారు. అదే ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. 1st July 2017 ఈ GSTని ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో. నా ఇదివరకు డిఫరెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఒక్కొక్క ట్యాక్స్కి ఒక్కొక్క స్లాబ్ రేట్ ఉండేది, ఒక్కొక్క డిఫరెంట్ స్లాబ్ రేట్ ఉండేది. కానీ GSTలో మనకి యూనిఫామ్గా ఒక 5 డిఫరెంట్ స్లాబ్ రేట్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ స్లాబ్స్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ GST? వీఆర్ హ్యావింగ్ 0%, 5%, 12%, 18% అండ్ 28%. సో GSTలో ఈ 5 స్లాబ్సే ఉంటాయి. 0%, 5%, 12%, 18% అండ్ 28%. సో కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్కి 0% ఉంటాయి, కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్కి 5%, కొన్నిటికి 12%, కొన్నిటికి 18%, కొన్నిటికి 28%. అంతే తప్ప మిగిలిన డిఫరెంట్ ట్యాక్స్ స్లాబ్స్ ఉండవు జనరల్గా GSTలో. And if government wants to make any changes here, they can do that. So we'll have something called GST Council అని చెప్పి ఒకటి ఉంటుంది. And the chairman of this GST Council will be Union Finance Minister. అండ్ దానికి మెంబర్స్ కింద డిఫరెంట్ అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫినాన్స్ మినిస్టర్స్ ఈ GST కౌన్సిల్లో పార్ట్ అవుతారు. ఓకే, సో ఇది GST, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక బిల్ తీసుకున్నారనుకోండి, ఏదైనా ఒక హోటల్లో డైనింగ్ చేసిన తర్వాత మీరు ఒక బిల్ తీసుకుంటే ఆ బిల్లో టోటల్ కాస్ట్కి ముందు మనకి GST కనిపిస్తుంది. అక్కడ మీరు జనరల్గా 2 GSTs చూస్తారు, CGST అండ్ SGST. సో అసలు GST టైప్స్ ఏంటో కూడా ఇప్పుడే చూద్దాం. సో CGST, SGST, IGST అండ్ యూనియన్ టెరిటరీ GST. సో CGST అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, SGST అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, IGST అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, UTGST అంటే యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సింపుల్. కానీ ఇక్కడ ఇన్ని వేరియేషన్స్ ఎందుకు? CGST అంటే ఏంటి, SGST అంటే ఏంటి, IGST అంటే ఏంటి? ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అని అంటే, హూ ఆర్ ఇంపోజింగ్ దిస్ ట్యాక్స్. ఈ GSTని ఎవరు ఇంపోజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి దాన్ని మనం CGSTయా, SGSTయా, IGSTయా అని చూస్తాం. ఒకవేళ ఇది CGST అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనుకోండి, అది ఇంపోజ్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ కలెక్ట్ చేసేది కూడా సెంట్రల్ గవర్నమెంటే. ఒకవేళ స్టేట్ GST అనుకోండి, ఇది కలెక్ట్ చేసేది స్టేట్ గవర్నమెంట్, ఇంపోజ్ చేసేది స్టేట్ గవర్నమెంట్, కలెక్ట్ చేసేది స్టేట్ గవర్నమెంట్, బట్ ఆ GST అంతా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకవేళ అది IGST అనుకోండి, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అది ఇంపోజ్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, కలెక్ట్ చేసేది స్టేట్ గవర్నమెంట్, బట్ ఈ స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన తర్వాత ఈ మొత్తం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని కలెక్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. జనరల్గా ఈ IGST అనేది 1 or 2 డిఫరెంట్ స్టేట్స్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్కి IGSTని యూజ్ చేస్తారు. So it is between the two different states
ఆర్ యూనియన్ టెరిటరీ. సో ఇంటర్ స్టేట్ ట్రేడ్ టైంలో ఈ ఐజిఎస్టీ అనేది బయటకు వస్తుంది. దెన్ వీఆర్ హ్యావింగ్ జిఎస్టీ ఫర్ యూనియన్ టెరిటరీస్, అది యూటీజిఎస్టీ. సో ఇది మీకు జిఎస్టీ గురించి తెలియాల్సిన బేసిక్ థింగ్స్, రైట్? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని 1 జులై 2017 ఇంట్రడ్యూస్ చేశారు. సో రీసెంట్గా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎందుకు న్యూస్లో ఉంది? ఫిబ్రవరి మంత్లో ఆల్ టైమ్ హై 1.49 lakh crore rupees జిఎస్టీ కలెక్ట్ అయింది. సో దిస్ ఇస్ ద వన్ యూ నీడ్ టు నో. అండ్ జిఎస్టీలో డిఫరెంట్ స్లాబ్ రేట్స్ ఉన్నాయి, 0%, 5%, 12%, 18%, 28%. అండ్ ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఈ ట్యాక్స్ స్లాబ్స్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటుంది. ఆ కమోడిటీస్ రేంజ్ని, ఆ కమోడిటీస్ జిఎస్టీ రేట్స్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటుంది. నా హియర్ ఐమ్ హ్యావింగ్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వకపోయినా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఇఫ్ యూ నో ది ఆన్సర్ ప్లీజ్ డూ డ్రాప్ ఇట్. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియదు అనుకోండి, గూగుల్లో సెర్చ్ చేయండి, గూగుల్ తెలియని అడగండి, ఆన్సర్ తెలుసుకోండి అండ్ కామెంట్స్లో డ్రాప్ చేయండి. అండ్ ది క్వశ్చన్ ఈజ్, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జిఎస్టీని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంట్రడ్యూస్ చేశారు? ఐఎమ్ రిపీటింగ్ మై క్వశ్చన్. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జిఎస్టీని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంట్రడ్యూస్ చేశారు? సో త్రూ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా? సో దీని ఆన్సర్ కామెంట్స్లో డ్రాప్ చేయండి. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, హైక్ ఇన్ ఎల్పిజి ప్రైజెస్. సో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, మన కుకింగ్ గ్యాస్. సో ఈ కుకింగ్ గ్యాస్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి. సో జనరల్ కుకింగ్ గ్యాస్ దీని కాస్ట్ 50 రూపీస్ ఇంక్రీజ్ అయింది, డొమెస్టిక్ గ్యాస్ 50 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అండ్ కమర్షియల్ సిలిండర్స్ అంటే హోటల్స్లో వాటిల్లో యూస్ చేసే కమర్షియల్ సిలిండర్స్ దాని కాస్ట్ 350 రూపీస్కి ఇంక్రీజ్ అయింది. సో నా దీని ఇంక్రీజ్ వల్ల మనకి మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి? నెంబర్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్ రష్యా అండ్ యుక్రెయిన్ వార్, అలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ కాస్ట్ పెరిగింది. బట్ హియర్ మై మెయిన్ పాయింట్ ఈజ్ టు టెల్ యూ అబౌట్ సంథింగ్ కాల్డ్ ఉజ్వల యోజన. సో ఈ గ్యాస్ గురించి మనం ఎప్పుడైనా డిస్కస్ చేసుకుంటే 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన ఉజ్వల యోజన గురించి డిస్కస్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ దిస్ మేజర్ స్కీమ్? ఇండియాలో మెజారిటీ రూరల్ ఏరియాస్లో విమెన్ ఇంకా బయోఫ్యూయల్ని యూజ్ చేస్తున్నారని చెప్పి 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఉజ్వల స్కీమ్ని లాంచ్ చేసి, ఈ ఉజ్వల యోజనని లాంచ్ చేసింది. సో ఆ టైంలో ఒక మేజర్ క్యాంపెయిన్ కూడా రన్ అయింది. ఇఫ్ యు ఆర్ ఎ వెల్ ఆఫ్ పర్సన్ యూ కెన్ గివ్ అవే యువర్ సబ్సిడీ. సో మనకి ఏదైతే సబ్సిడైజ్డ్ గ్యాస్ తీసుకుంటున్నామో ఆ సబ్సిడైజ్డ్ గ్యాస్ని మనం వదిలేయచ్చు అనమాట. సో వీ కెన్ కాంట్రిబ్యూట్ ఇట్ టు ది అదర్ పర్సన్. సో అలాగే ఈ ఉజ్వల యోజనని తీసుకొచ్చారు. Now the biggest drawback is that from the last few years or from the last few months we can say pandemic time నుంచి ఈ ఎల్పిజి కాస్ట్ ఇంక్రెడిబుల్గా ఇంక్రీజ్ అవుతోంది, ఇది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతోంది. సో దానివల్ల ఈ ఉజ్వల యోజన వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా ఇప్పుడు తగ్గిపోతున్నాయి అన్నమాట. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. సో కుకింగ్ గ్యాస్ కాస్ట్ 50 రూపీస్ పెరిగింది. నా ద కాస్ట్ ఈజ్ అరౌండ్, ఇఫ్ ఇట్ ఈస్ ఢిల్లీలో 1100 రూపీస్ ఉంది. సో ఇన్ అవర్ లొకాలిటీస్ ఇట్ ఈస్ అరౌండ్ 1130 అలా ఉంది. సో 50 రూపీస్ ఇంక్రీజ్ అయింది. నౌ సంథింగ్ రిలేటెడ్ టు అవర్ స్టేట్. 13th century టెంపుల్ రీసెంట్గా ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్లో 13th century టెంపుల్ ఒకటి బయటపడింది. సో వేర్ ఇట్ ఈజ్ ఇన్ పుష్పగిరి. సో కడప డిస్ట్రిక్ట్లో పుష్పగిరి టెంపుల్ కాంప్లెక్స్లో ఒక 13th century టెంపుల్ బయటపడింది అనమాట. సో దీన్ని కయస్థా రూలర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. సో అకార్డింగ్ టు ది ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కయస్థా రూలర్స్ వీళ్ళు కాకతీయాస్కి సబార్డినేట్ కింగ్స్ కింద ఉండేవాళ్ళు అనమాట. సో కాకతీయాస్కి డిఫరెంట్ సబార్డినేట్ కింగ్స్ ఉండేవాళ్ళు, సామంతరాజులు ఉండేవాళ్ళు. అలాగే ఈ కయస్థా రూలర్స్ కూడా వీళ్ళు ఈ కడప రీజన్లో ఉండేవాళ్ళు. అండ్ ఈ కయస్థా రూలర్స్కి క్యాపిటల్ వల్లూరు. నా ఈ టెంపుల్ డిస్క్రిప్షన్ని చూద్దాం. ద హిల్ లాక్ ఆల్సో నోన్ యాజ్ పుష్పాంచల ఈజ్ ఫేమస్ ఫర్ ద చైన్ ఆఫ్ టెంపుల్స్ డెడికేటెడ్ టు ద ప్యాంథియన్ ఆఫ్ హిందూ గాడ్స్ సచ్ యాజ్ చెన్నకేశవ, ఉమామహేశ్వర, రుద్రపద, విష్ణుపద, త్రికూటేశ్వర, వైద్యనాథ, సుబ్రహ్మణ్య, విఘ్నేశ్వర and దుర్గాదేవి. And when you look at this temple description, it was built by Kayastha rulers in 13th century AD. And ఈ కయస్థాస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ వన్ ఈజ్ అంబదేవ. సో ఈ అంబదేవ టైంలోనే ఈ పుష్పగిరి క్షేత్రాన్ని కట్టారని చెప్తున్నారు. సో అండ్ దీస్ పీపుల్ దే ఆర్ సబార్డినేట్స్ టు కాకతీయ రూలర్స్.
సో కాకతీయ కింగ్డమ్ టైంలో వీళ్ళు సామంతరాజుల కింద ఉండేవాళ్ళంట. సో 13th century టెంపుల్ వాజ్ డిస్కవర్డ్ ఎట్ పుష్పగిరి అండ్ ఇది కడప డిస్ట్రిక్ట్లో ఉంది. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో బీజేపీ ఈజ్ ది హైయెస్ట్ ఇన్కమ్ పార్టీ అకార్డింగ్ టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. సో రీసెంట్గా ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే వాళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. అండ్ ఈ రిపోర్ట్స్లో మనకి ఏ పొలిటికల్ పార్టీ, పర్టికులర్గా వాళ్ళ ఫోకస్ నేషనల్ పార్టీస్, సో ఏ పొలిటికల్ పార్టీ హైయెస్ట్ ఇన్కమ్ జనరేటర్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 2021 and 22, ఇది ఈ రిపోర్ట్ యొక్క మెయిన్ అజెండా. ఇందులో బీజేపీకి ఆల్మోస్ట్ లైక్ 1917 crore ఆ 1 yearలో 2021-22లో ఆల్మోస్ట్ లైక్ 2000 crore, నియర్లీ 2000 crore, సో బెటర్ టు సే 1900 crore వాళ్ళు ఆ ఇయర్లో ఎర్న్ చేశారనమాట. అండ్ మెజారిటీ ఆఫ్ బీజేపీస్ ఎర్నింగ్స్ ఆర్ ఫ్రమ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్. బట్ హియర్ అలాంగ్ విత్ దిస్ ఇస్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు నో. ఫస్ట్ ప్లేస్లో మనకి బీజేపీ ఉంది అండ్ ఇన్ సెకండ్ ప్లేస్లో మనకి ఏఐటీసీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఉంది. ఇక్కడ నేను మీకు ఇస్తున్న టాస్క్ ఏంటి అని అంటే, వాట్ ఆర్ దీస్ 8 నేషనల్ పార్టీస్? ఇక్కడ మనకి 8 నేషనల్ పార్టీస్ కనిపిస్తున్నాయి. బీజేపీ, భారతీయ జనతా పార్టీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ నేషనలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సో నేషనల్ పీపుల్స్ పార్టీ. సో ఇలాగ ఈ 8 పార్టీస్ ఉన్నాయి. ఇక్కడ నేను అడుగుతున్న సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, రీసెంట్గా గుజరాత్ అండ్ హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకొక పొలిటికల్ పార్టీకి నేషనల్ పార్టీ స్టేటస్ ఇవ్వబోతోందని చెప్పింది. సో స్టిల్ ఇంకా ఆ ప్రొసీజర్ ఫైనలైజ్ అవ్వలేదు, మిడ్వేలో ఉంది. సో వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద 9th నేషనల్ పార్టీ ఇన్ ఇండియా? అండ్ అట్ ద సేమ్ టైం డ్రాప్ ది క్రైటీరియా. కామెంట్ సెక్షన్లో ఆ క్రైటీరియాని చెప్పండి. ఒక పార్టీని నేషనల్ పార్టీ కింద డెసిగ్నేట్ చేయాలి అని అంటే దానికి ఉండాల్సిన మినిమం రిక్వైర్మెంట్ ఏంటి? సో ఎట్ ప్రజెంట్ 8 నేషనల్ పార్టీస్ ఉన్నాయి అండ్ ఇంకొక పార్టీని నేషనల్ పార్టీ కింద డెసిగ్నేట్ చేయబోతున్నారు. అండ్ వాట్ ఈజ్ దట్ పార్టీ, రైట్? సో ఈ ఆర్టికల్లో మనం ఏం చూసాం, బీజేపీ ఈజ్ ది హైయెస్ట్ ఇన్కమ్ పార్టీ అకార్డింగ్ టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. Now let us move to the next article. That's something which happened yesterday. BJP allies win in Tripura and Nagaland. Tripura, Nagaland and Meghalayalo స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి అండ్ వాటి రిజల్ట్స్ని కూడా అనౌన్స్ చేశారు. అండ్ త్రిపుర, నాగాల్యాండ్లో బీజేపీ అండ్ కోయిలేషన్లో ఉన్న పార్టీస్ విన్ అయ్యాయి. అండ్ మేఘాలయాలో కాన్రాడ్ సంగ్మా పార్టీ విన్ అయినప్పటికీ బట్ దే డిడ్ంట్ సెక్యూర్ ద మెజారిటీ అండ్ నౌ దే ఆర్ సీకింగ్ ది హెల్ప్ ఆఫ్ బీజేపీ. సో ఈ ఎలక్షన్, త్రిపుర, నాగాల్యాండ్ అండ్ మేఘాలయ ఎలక్షన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ బిగ్ బూస్ట్ ఫర్ బీజేపీ పార్టీ బిఫోర్ 2024 ఎలక్షన్స్. సో ఇఫ్ యూ సీ దిస్ థింగ్, మనకి నాగాల్యాండ్లో ద ప్రెజెంట్ ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ ఈజ్ నెఫ్యూ రియో. సో నెఫ్యూ రియో, హీ ఈజ్ ద ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ నాగాల్యాండ్. అండ్ ఇక్కడ మనం పార్టీ విన్నింగ్ స్టేటస్ చూస్తే బీజేపీ ఈజ్ విత్ 12 అండ్ if you see it is for the total 50 and Nationalist Democratic Progressive Alliance. So this is the political party of Nefu Rio and ఈ రెండు కోయిలేషన్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇఫ్ యూ సీ అండ్ ఆల్ అదర్ రిమైనింగ్ పార్టీస్ లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ ఫ్రంట్ ఉంది అండ్ దే గాట్ డిఫీటెడ్ హియర్. సో నాగాల్యాండ్లో బీజేపీ అండ్ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఈ కోయిలేషన్ విన్ అయింది. And who is the chief minister? Nefu Rio. And he is from the political party Nationalist Democratic Progressive Party. Next, Tripura present chief minister Manik Saha and again he is directly from BJP. Akkada BJP is the ruling party. Ippudu ikkada chuste BJP is with 32 seats out of 60, 32, so clear majority undi. And again Manik Saha is going to be the next chief minister. He is again going to be the chief minister of Tripura. And Meghalaya, here comes the interesting one. So Meghalayalo ఏ పొలిటికల్ పార్టీ కూడా ఆ మ్యాజిక్ నెంబర్ని క్రాస్ చేయలేదు, ఏ పొలిటికల్ పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ లేదు. బట్ ఇఫ్ యూ సీ దిస్ నేషనల్ పీపుల్స్ పార్టీ,
విచ్ ఈస్ వన్ ఆఫ్ ది 8 నేషనల్ పార్టీస్. ఈ 8 నేషనల్ పార్టీస్లో ఒకటి నేషనల్ పీపుల్స్ పార్టీ. ఇది కాన్రాడ్ సంగ్మాది అండ్ హీ ఈస్ ద చీఫ్ మినిస్టర్. అండ్ హీ కాల్డ్ బీజేపీ అండ్ నౌ దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఏ కోయిలేషన్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ అగెయిన్. సో వీళ్ళు మళ్ళీ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నారు అనమాట. సో బీజేపీ నేషనల్స్ పీపుల్ పార్టీ along with BJP, they are going to form the government in Meghalaya. So who is the chief minister? Conrad Sangma. Now moving to another one more interesting article, panel to pick chief election commissioner. ఇదెవరు చెప్తున్నారు? సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ రీసెంట్గా ఒక వర్డిక్ట్ ఇచ్చింది అండ్ దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ హిస్టారిక్ వర్డిక్ట్, something which will uphold the independent status of Election Commission of India. So Prime Minister, Leader of Parliament, Leader of Opposition of Parliament, so Chief Justice, so వీళ్ళందరూ కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాని పిక్ చేసుకోవాలి, అతని అపాయింట్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా చెప్పింది అనమాట. దాని రీసెంట్ వర్డిక్ట్లో చెప్పింది. సో ఈ ప్యానెల్లో ఎవరెవరు ఉంటారు? ఈ ప్యానెల్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ముగ్గురు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని సబార్డినేట్ చేయాలన్నమాట. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎనీహౌ he or she will appoint the chief election commissioner of India. So when you look at this chief election commissioner of India or election commission in itself, it is an independent body. అది ఎటువంటి గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పనిచేయాల్సిన ఒక ఆర్గనైజేషన్. బట్ ఇన్ ద ఆఫ్ లేట్ వీ కెన్ సీ దాట్ ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్, ఈ ఎలక్షన్ కమిషనర్స్లో ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్, మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. సో ఎక్సెప్ట్ దెర్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఎలక్షన్ కమిషనర్స్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ టిఎన్ శేషన్. ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎలా చెప్తే అలాగా ఆడారు అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది ఫ్యూ మంత్స్ బ్యాక్. సో ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి? ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ఏ 3-membered బాడీ. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కమిషన్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు. వీఆర్ హ్యావింగ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్, హీఈస్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అండ్ అనదర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, హీఈస్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అండ్ వీఆర్ హ్యావింగ్ 2 ఎలక్షన్ కమిషనర్స్, అనూప్ చంద్ర పాండే అండ్ అరుణ్ గోయల్ ఈజ్ ఎలక్షన్ కమిషనర్. అసలు ఇక్కడ ప్రాబ్లం అంతా రావడానికి మెయిన్ రీజన్ ఈ అరుణ్ గోయల్. నవంబర్లో ఈ అరుణ్ గోయల్ అపాయింట్మెంట్ వెరీ ర్యాపిడ్గా జరిగిందనమాట. జస్ట్ ఒక 24 hours గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది అండ్ ఈ అరుణ్ గోయల్ని అపాయింట్ చేసింది. అండ్ సుప్రీంకోర్టుకి ఈ విషయం నచ్చలేదు. ఇది ఒక అటానమస్ బాడీ కాబట్టి, ఇది ఒక కంప్లీట్ ఇండిపెండెంట్ బాడీ కాబట్టి గవర్నమెంట్ అంత ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్లో ఈ అపాయింట్మెంట్ ఎలా చేసింది అని చెప్పి క్వశ్చన్ చేసింది. అండ్ ఒక ప్రాపర్ లా ఫార్ములేట్ అయ్యే వరకు పార్లమెంట్ దీని మీద ఈ ఎలక్షన్ కమిషన్లో ఉన్న మెంబర్స్ని ఎలాగ రిక్రూట్ చేయాలి అనే దాని మీద లా తయారు చేసే వరకు ఈ ఫార్ములాని ఫాలో అవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న జరిగిన వర్డిక్ట్లో చెప్పిందనమాట. అండ్ ఈ ప్యానల్లో ఎవరెవరు ఉంటారు? ఇన్ దిస్ ప్యానల్ వీల్ హ్యావ్ ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అండ్ హూ ఇస్ ద ప్రెజెంట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? రాజీవ్ కుమార్. And here you can see another article. Appointment of an election commissioner with tenure less than 6 years is a clear breach of law. And another interesting thing ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ లైక్ ఒక 5 to 6 ఎలక్షన్ కమిషనర్స్ అందరూ కూడాను ఎవరు వాళ్ళ 6-year టర్మ్ని కంప్లీట్ చేయలేదు. అండ్ గవర్నమెంట్ కూడా అలాగ వాళ్ళ టెన్యూర్ ఎండ్ అయిపోతుంది, వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ దగ్గరకు వస్తుంది అని అన్న వాళ్ళని చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ కింద అపాయింట్ చేస్తుంది అని చెప్పి సుప్రీం కోర్ట్ క్రిటిసిజం చేసింది అనమాట. సో అండ్ హియర్ we are having SC's observation came while discussing the designation of Arun Goyal as election commissioner who has a term of little over 5 years. సో ఈ అరుణ్ గోయల్ ఫాస్ట్ ట్రాక్ అపాయింట్మెంట్ జరిగిందని చెప్పాను. జస్ట్ ఇన్ 24 hours. సో ముందు ప్రీవియస్ ఉన్న ఎలక్షన్ కమిషనర్ ఆయన సూపరనేట్ అయిన తర్వాత వితిన్ 24 hours అరుణ్ గోయల్ని అపాయింట్ చేశారనమాట. అండ్ సుప్రీం కోర్ట్ డింట్ లైక్ ఇట్. సో దిస్ ఇస్ ఆల్ దట్ యు నీడ్ టు నో అబౌట్ దిస్ ఆర్టికల్. మూవింగ్ టు ద బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ద డే, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్. రేపు వీడియోలో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ యొక్క అవుట్కమ్స్, ఫస్ట్ డే అండ్ సెకండ్ డే అవుట్కమ్స్ని చూద్దాం. బట్ వాట్ ఈజ్ దిస్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్? వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ విత్ దిస్? సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్ని ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేస్తున్న సమిట్ ఇది. సో ఇఫ్ యు సీ
హియర్ దే క్రియేటెడ్ ఎ వెబ్సైట్ ఫర్ దిస్. యూ కెన్ లుక్ ఎట్ దిస్ అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఇఫ్ యూ వాంట్ టు నో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్, యూ కెన్ గో త్రూ దట్ వెబ్సైట్. సో అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్. So if you see this article, 8,000 delegates will participate in Global Investors Meet in Visakhapatnam. So 3rd and 4th of March, ఇవాళ రేపు జరగబోతోంది ఇది విశాఖపట్నంలో. And already the first day, it was pretty much successful for the state government. Different MOUs were signed, and several people, they showed very great enthusiasm in investing in Andhra Pradesh. So one of the most prominent one is this. Reliance to set up 10 gigawatt of solar energy project in Andhra Pradesh, and that is what the chairman of Reliance, Mukesh Ambani, said. And this is something which is going to create 50,000 new job opportunities in Andhra Pradesh. So ఈ ఇన్వెస్టర్ సమిట్ వల్ల అలాంగ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ద ఎవర్ ఎండింగ్ డిస్ట్రెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అన్ఎంప్లాయ్మెంట్ అనే ప్రాబ్లమ్కి కూడా ఒక సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంది. అండ్ హియర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నైస్లీ ప్రొజెక్టింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్చ్యూస్ని, అన్ని పాసిబిలిటీస్ని ఈ జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. సో ఇఫ్ యూ సీ, ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్డ్ థ్రైస్ యాజ్ నెంబర్ 1 and that too consecutively in ease of doing business. So central government rankings prakaram Andhra Pradesh is in first place, right? It is in first place consecutively for the last 3 years as the best ease of doing state. Next, Andhra Pradesh is having a double digit gross state domestic product. So 11.43%. When compared to other state, it was much lesser, but గవర్నమెంట్ దగ్గర ఒక రీజన్ ఉంది, COVID-19 అండ్ రష్యా యుక్రెయిన్ క్రైసిస్. సో దీనివల్ల గవర్నమెంట్ ఈస్ సేయింగ్ దట్ 11.43 ఈజ్ ఎ వెరీ గుడ్ నెంబర్. నా రోబస్ట్ మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద బిగ్గెస్ట్ బూన్ ఆంధ్రప్రదేశ్కి ఉన్న బిగ్గెస్ట్ బూన్ ఏంటి అని అంటే దాని కోస్ట్ లైన్. సో ఆంధ్రప్రదేశ్కి 974 kilometers ఆఫ్ కోస్ట్ లైన్ ఉంది, విచ్ ఈస్ ద సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ది కంట్రీ. సో ఇన్ ద కామెంట్ సెక్షన్ డ్రాప్ ది థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. విచ్ స్టేట్ is having longest coastline in India and what is its length? ఇండియాలో ఏ స్టేట్కి హైయెస్ట్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది అండ్ ఆ స్టేట్ ఏంటి అండ్ వాట్ ఈస్ ద లెంత్, అండ్ సెకండ్ లాంగెస్ట్ ఇన్ ద కంట్రీ, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ గేట్ వే టు సౌత్ ఈస్ట్ ఏషియా. సో ద బిగ్గెస్ట్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్కి, ఇండియాకి ఒక పెద్ద బిగ్గెస్ట్ మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సౌత్ ఈస్ట్ ఏషియా. సో వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ రెడీ యాక్సెస్ టు దిస్ సౌత్ ఈస్ట్ ఏషియా, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా. సో వీటిలన్నీ ఈ కంట్రీస్ అన్నిటికీ మనం కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో 6 వర్కింగ్ పోర్ట్స్ ఉన్నాయి, అండ్ ఫ్యూ ఆర్ దేర్ స్టిల్ అండర్ ది కన్స్ట్రక్షన్, బట్ 6 వర్కింగ్ పోర్ట్స్ ఉన్నాయి. అండ్ 4 అప్కమింగ్ పోర్ట్స్, 4 న్యూ పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయబోతోంది. అండ్ కండ్యూసివ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్, industry-centric policies with a proactive government steering at the state. So 3 out of 11 industrial corridors in the country are coming up in Andhra Pradesh alone. So Andhra Pradesh south lo one of the most highly workforce ఉన్న ప్లేస్ కాబట్టి 3 out of the 11 industrial corridors సౌత్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్న 3 out of the 11 industrial corridors ఆంధ్రప్రదేశ్లో నుంచి పాస్ అవ్వబోతున్నాయి. అండ్ అగైన్ దిస్ ఇస్ సంథింగ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బోస్టెడ్ అబౌట్. నెక్స్ట్, awards and accolades. So logistics LEADS ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ రిలీజ్ చేసిన రిపోర్ట్. అండ్ దీని ప్రకారం లాజిస్టిక్స్ బిట్వీన్ డిఫరెంట్ స్టేట్స్, ఇందులో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. సో ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మనం ఈ లాజిస్టిక్స్ని ఎలా సప్లై చేసుకోగలం అనే దాంట్లో ఆంధ్రప్రదేశ్ స్టూడ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ కోస్టల్ స్టేట్స్ కేటగిరీ. అండ్ డిఫరెంట్ అదర్ అవార్డ్స్, ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ అండ్ ఎనర్జీ అవార్డ్స్, ఇలాంటి డిఫరెంట్ అప్రిసియేషన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. అండ్ what are the different other sources? So land bank of 48,000 acres ఉంది, and a treasure house of 48 different mineral types, and abundance of water because of river Godavari, river Krishna and river Penna, and uninterrupted power because of the hydroelectric power stations, and skilled workforce. 70% of Andhra Pradesh population is falling under the workforce. 70% పాపులేషన్ మన దగ్గర యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు. సో ఫర్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ బూస్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో 6 డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అండ్ 10 సీపోర్ట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ద 4 న్యూ కమింగ్. సో వీటిలన్నిటిని పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తోంది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గోయింగ్ టు బి ఆన్ ఎ వెరీ లార్జ్ స్కేల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్
2 lakh crore rupees as investment, right? And దీనికి థీమ్ కూడా పెట్టారు. ద థీమ్ ఆఫ్ దిస్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2023 ఈజ్ అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ వేర్ అబండెన్స్ మీట్స్ ప్రాస్పెరిటీ. So, this is all that you need to know about this Andhra Pradesh Global Investor Summit 2023. So, this is the end of the video, guys. See you again in the next video. Signing off, your modern teacher.